The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. ఈశ్వర్ అనగానే ఇప్పుడు ఆ కోర్ట్ మూవీలో సాంగ్ ఆ సిగ్నేచర్ మూమెంట్ స్టెప్స్ అనేది మాకు అలా రిజిస్టర్ అయిపోయింది అనమాట. రైట్. మీరు మాట్లాడుతూ కూడా ఇలా అంటున్నారు. చూసారా? కూర్చొని కూడా మరి వేస్తున్నారు. సిగ్నేచర్ Right. అలా అయిపోయింది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఉదయ్ భాను గారితో కూడా మంచిగా Skitty, సాంగ్స్ skitty. Yes, yes. అవును. చేయించేశారు. అంటే ఇది జర్నీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. ఐ థింక్ నా పేరు ఈశ్వర్ పెంటి, కొరియోగ్రాఫర్. ఇప్పుడు కొంచెం వింటున్న పేరు అనుకుంటున్నాను, కొంతమంది తెలుసు అనుకుంటున్నాను. అంతకుముందు 2009, 2014, 15లో చాలా టీవీ షోస్కి, చాలా మ్యారేజ్ ఈవెంట్స్కి, కార్పొరేట్ సంగీత్, చాలా బర్త్డే ఈవెంట్స్కి ఊరికే భారత్లో ఎగిరితే 200,000 రూపీస్, 100 రూపీస్తో స్టార్ట్ అయిన జర్నీ నాది. సో దాని తర్వాత ఇప్పుడు సో కాల్డ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నాం, ఆడియో లాంచ్ అనేవాళ్ళం అప్పుడు మనం. సో అవార్డ్ ఫంక్షన్స్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి బ్యాక్గ్రౌండ్గా ఒక 30 మంది ఉంటే కార్నర్లో ఆడే వ్యక్తిని నేను. అట్లాగే స్టార్ట్ అయింది. ఎప్పుడు ముందుకు వస్తానా, ఎప్పుడు సెంటర్ ఆడదామా, ఎప్పుడు నన్ను ఎవరు గుర్తిస్తారా, ఎవరైనా చూసి నన్ను చూసి క్లాప్స్ కొడితే చాలు అనుకునే ఒక థాట్ నుంచి స్టార్ట్ అయిన ప్రాసెస్ అది. ఈ సో కాల్డ్ ఇప్పుడు సత్య మాస్టర్ ట్రూప్ అని, ఛానల్ డ్యాన్స్ ట్రూప్ అని, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చాలామంది లీడ్స్ ఉన్నారో అలాంటి స్టేజ్ వాళ్ళతో నేను చాలాసార్లు చేశాను. వాళ్ళతో పనిచేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఫిలింలో డాన్స్ ఆడొచ్చు, దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయని తెలుసు, కానీ పెద్ద క్వాలిటీ ఏదంటే డబ్బు. సో మనకు ఆ టైంలో డబ్బు పెద్ద ప్రాబ్లం, అందరికీ ఇప్పుడు కూడా పెద్ద ప్రాబ్లమే. సో ఆ టైంలో జస్ట్ లక్ టెస్ట్ 10 చేద్దాం. రూపీస్ కూడా కౌంట్ చేసుకోవాలి ఆ Correct. టైంలో. అంటే ఎందుకంటే బేసిక్గా ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఏంటంటే మా నాన్న ఒక ఆటో డ్రైవర్, మా అమ్మ ఒక స్వీట్ షాప్లో లేదంటే ఇంట్లో పనిచేసే ఒక అమ్మ, నార్మల్ ఒక విలేజ్ నుంచి వచ్చిన. అంటే సినిమా నాలెడ్జ్ ఇద్దరికీ ఏం లేదు. మా నాన్న బాలబాబా ఫ్యాన్. ఆయన సినిమాకి మాత్రమే థియేటర్కి వెళ్తారు. ఆయన ఇంకా ఏ సినిమా థియేటర్కి వెళ్ళాడు, మిగతా అన్నీ టీవీలో వస్తే చూస్తారు, లేదంటే బాగుంది బాగాలేదు ఫోన్లో చూడడం అంతే. ఇప్పుడు అది కూడా. సో ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలోకి వెళ్తా అంటే, ఒక ఆటో డ్రైవర్, ఒక మధ్యతరగతి కిందకి దిగు మధ్యతరగతి నాన్నకి ఎలా ఉంటుంది, ఏంటి రైడ్ ఎప్పుడు లేని మన ఫ్యామిలీలో లేనిది ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలకు వెళ్ళడం, ఫ్యూచర్ ఎలా ఉంటుందని భయం ఉంటుంది కదా. సో అలాంటి ఒక ప్రాసెస్లోనే నేను కూడా కాలేజ్ అని చెప్పి, చదువు అని చెప్పి చాలా టైం వేస్ట్ చేసిన. ఇలా అంటే ఒక ఆర్ట్ నాలో ఉంది డాడీ, నేను చేయగలను అని చెప్పడానికి చాలా భయపడ్డా. ఎందుకంటే మా నాన్న మైండ్ సెట్ నాకు తెలుసు, తొందరగానే చాలా సెన్సిటివ్ ఉన్నదా. అంటే ఒక 5,000 ఉంటే 5,000లోనే బద్దాం అంటాడు, కానీ అప్పు చేసే రకం కాదు. ఎవరికైనా పెద్దదైతే ఇద్దాం, చిన్న దానికి అప్పు ఇచ్చే రకం కూడా కాదు మా నాన్న. సో చాలా ఆలోచిస్తాడు, ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లడు, ఒక ఫ్యామిలీ, ఆటో డ్రైవర్. సో మీరు అనుకున్నట్టు రెగ్యులర్ ఆటో డ్రైవర్ కాదు. అంటే మీరు చాలా ఆటో డ్రైవర్ అనగానే కొన్ని వస్తాయి నెగిటివిటీ, అంటే కొన్ని ఉంటాయి. మా నాన్న ఆ టైప్ కాదు, చాలా గవర్నమెంట్ జాబ్ లాగా భావించే ఒక ఆటో డ్రైవర్ అనమాట. దాన్ని 30 years స్టిల్ మా నాన్న ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు. ఇప్పుడు దాని మీదే మా నాన్న, ఇప్పుడు ఇంట్లో ఏది ఉన్నా సరే మా నాన్న ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. సో ఆ ప్రాసెస్లో నేను ఆటో డ్రైవర్ అనగానే, డాన్సర్గా వెళ్తా అనగానే మా నాన్న కొంచెం రిస్క్ అయినా సరే, మా నాన్న లైఫ్లో పెద్ద ఒక డెసిషన్ తీసుకుందంటే నా గురించి ఇదొకటే, సరే నాన్న చెయ్యి చూద్దాం, కానీ ఒక 2-3 years టైం పెట్టుకో, ఆ తర్వాత కూడా అవ్వలేకపోతే మళ్ళీ ఫ్యూచర్ కోసం ఇంకోటి ఏదైనా ప్లాన్ బి పెట్టుకో అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. మా నాన్న నాలెడ్జ్కి భయంగానే ఇచ్చాడు చెప్పాలంటే. కానీ నా మైండ్లో ఏంటంటే, మా నాన్నకి చాలామంది చెప్పారు, అదేంటి అందులో పంపిస్తున్నావు, ఇందులో పంపిస్తున్నావు, చెడిపోతారు, తెలుసు కదా. సో కాల్డ్ చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి, చెడిపోతారు, చేతికి అందడు, ఇట్లా చెప్పిన తర్వాత కూడా మా నాన్న పెంపకం మీద మా నాన్న నమ్మకం. సో ఈశ్వర్ అట్లా కాదు, చేస్తాడు ఏదో ఒకటి. మా నాన్న ఎప్పుడు నాతో చెప్పలేదు అట్లుంటుంది ఇట్లుంటుంది అని, ఎప్పుడు భయాలు చెప్పలేదు. కానీ అదే జాగ్రత్త అని ఒక మాట అనేవాడు. నేను ఎప్పుడు మా నాన్న థాట్ని, లేదా మా నాన్నకు చెప్పిన సో కాల్డ్ కొంతమంది చెప్పిన అందరి ఆలోచనల్ని రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం వర్క్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు స్టిల్ నా మైండ్లో అదే ఉంటుంది, నేను ఏదో చేయగలను అండ్ వాళ్ళు చెప్పినవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఎప్పటికప్పుడు నేను కష్టపడుతున్నా. నా మైండ్లో ఎప్పుడు మా నాన్న ఉంటాడు, మా అమ్మ ఉంటుంది. సో అట్లా స్టార్ట్ అయింది. చాలామంది, నా ఫస్ట్ సినిమా గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా, కెవ్వు కేక్ అనే సినిమాతో స్టార్ట్ అయింది. మా నాన్న సెట్కి వచ్చాడు, చూశాడు, చాలా పెద్ద చూసి, ఇది మనకు సెట్ అవ్వలేదురా, నేను వెళ్ళిపోతా, నువ్వు చేసుకో అన్నారు. ఆ రోజు మా నాన్న ఇంకోటి ఏంటంటే, అప్పుడు నేను డబ్బులు ప్రాబ్లం అని చెప్పాను కదా, మా నాన్న కోసం ఎప్పుడు ఏం చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఒక 3 lakhs అప్పు చేశాడు నా కోసం. అదే పెద్ద డెసిషన్ తీసుకున్నాను, రిస్క్ అంటారుగా. నాకు అదే పెద్ద రిస్క్. 3 lakhs 3 లక్షలు తీసుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగి, మరి నీ ఇష్టం అంటే. మా నాన్న కళ్ళలో పెద్ద అద్భుతాన్ని చేసిన ఫీలింగ్ లాగా ఉండేది అప్పుడు. ఏంటి ఎంత భయపడుతున్నావు అంటే, నేను ఎప్పుడు తీసుకోలేదు, అప్పులు గిప్పులు ఏం తీసుకోలేదు, కావాలంటే ఇచ్చంగానే తీసుకోలేదు. ఉన్న దాంట్లో బెస్ట్, ఉన్న దాంట్లో ఉండేవాళ్ళం. మీకు కూడా అదే, లేకపోతే లేదని చెప్పినా ఉన్నప్పుడు తీసి పెట్టినా అంతే. ఒక మిర్చి బజ్జీ పునుగులు ఉంటే హ్యాపీ, డీడీ ఛానల్లో టీవీ వస్తే హ్యాపీ. సో అంత హ్యాపీ, అలాంటి ఒక స్టేజ్లో ఉండే.
సో 3 lakhs అప్పు తీసుకొని చేస్తున్నా, మరి నన్ను కూడా మైండ్లో పెట్టుకో అన్నట్టుగా ఒక చిన్న దేనికి 3 lakhs అప్పు చేశారు? కార్డ్ కోసం. సో నేను డాన్సర్గా చేస్తున్నప్పుడు హీరోస్ వెనకాల పెద్ద పెద్ద హీరోస్ వెనకాల పెద్ద పెద్ద సెట్స్లో ఆడాలంటే ఒక కార్డు తీసుకోవాలి. ఆ కార్డు ఉంటేనే మనకి కార్డ్ అండ్ క్వాలిటీస్ ఉంటేనే మనకి రైట్ చేయడానికి. సో ఐడెంటిటీ ఉండాలి దానికి అని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత ఐడెంటిటీ అంతా బాగుంది, సరే చెక్ చేద్దాం మన లక్ అని చెప్పేసి ఆడిషన్స్ ఉన్నప్పుడు వెళ్ళాను నేను. ఆడిషన్ ఉన్నప్పుడు ఒక 300-350 మెంబర్స్ వరకు చాలామంది ఉన్నారు. అందులో నేను టాప్ 10లో కొంత నా పేరు వచ్చిన తర్వాత టాప్ 5లో పేరు వచ్చింది. అంతా బాగుంది. మెయిన్ డబ్బుల కోసం చూసినప్పుడు నేను చేసినప్పుడు కొన్ని షోస్ ఉన్నాయి కదా, కొన్ని షోస్ దగ్గర అరేంజ్ చేస్తే ఒక 15,000 అయినాయి నా దగ్గర, కానీ కావాల్సిన 3 lakhs. సో ఇంకా అవ్వదు అనుకున్నా. సర్లే సెలెక్ట్ అయ్యాం కదా, మన పనికి వస్తానని అర్థమైంది కదా, వదిలేద్దాంలే అనుకున్నా. కానీ మా నాన్న ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకుని, సరే పెద్ద పెద్ద హీరోస్ దగ్గర పని చేయొచ్చు అంట కదా అని మా నాన్న మళ్ళీ రివర్స్ నన్ను ఎంకరేజ్ చేశాడు. అదేంటి 3 lakhs అంట కదా అంటే, లేదు చేద్దాం రా, అడుగుదాం, మన నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, నీ పేరు చెప్తే ఇస్తారు కదా అనేసి అంటే, తర్వాత మనకి మా నాన్న తెలిసిన సోకాల్డ్ ఒక అంకుల్ దగ్గర అడిగి ఇచ్చేస్తే మా నాన్న భయంతోనే తీసుకున్నాడు, భయంతోనే వచ్చి కట్టాడు. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడం ఇవన్నీ చూసి నాకు కొంచెం ఇక్కడ నమ్మకం వచ్చింది. కానీ తర్వాత స్లోగా ఆల్మోస్ట్ అందరు హీరోస్ వెనకాల ఆడుతున్నాను. మహేష్ బాబు గారు వెనక ఆల్మోస్ట్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, నేను అడ్మైర్ చేసే రాసుందర్ మాస్టర్, బృందా మాస్టర్, దినేష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, అందరి దగ్గర వర్క్ చేశాను. అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత రఘు మాస్టర్ దగ్గర, విజయ్ బిన్ని మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశాను. అసిస్టెంట్గా చేసిన తర్వాత మాస్టర్ అవ్వడానికి ఒక ఐడియా, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనిపించింది. నేను కూడా మాస్టర్గా వెళ్ళాలి, నేనేంటో ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో మాస్టర్ అయ్యాను. ఒక సినిమా చేస్తాను అప్పుడు, స్టాండప్ రాహుల్ అనే సినిమా, లాక్డౌన్. ఇంకా అనుకున్నా, మా నాన్న వచ్చి మా నాన్న భయంతోనే అంటాడు ఏ మాట అన్నా కూడా, మా అమ్మ కూడా అంతే, ఊరికైనా మాస్టర్ అయ్యేవరా, కనీసం డాన్సర్గా ఉంటే 4 డబ్బులు వచ్చేవి, ఎవరో ఒకరు ఫోన్ చేసేవాళ్ళు లాక్డౌన్ ఎత్తిన వెంటనే. ఇప్పుడు మాస్టర్ అయ్యో, ఎవరు ఫోన్లు చేయరు, నీ ఇండివిజువల్ లైఫ్ నేను పట్టించుకోరు. ఇప్పుడు నువ్వే 10 మందికి పని చెప్పాలి. డాన్సర్గా ఉంటే నీకు పని చెప్పే వాళ్ళు ఉంటారు, ఫోన్ కాల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు మాస్టర్ అయిన తర్వాత నీకు ఎవరు డాన్సర్ కాల్ చేయరు, నువ్వే ఇప్పుడు కాల్, కానీ నీకే దిక్కులేదు కదా అనే ఒక స్టేట్మెంట్లో ఉండే అనమాట. ఇంకా ఆ ప్రాసెస్లో కొంచెం నా లైఫ్ని ఎవరో పాజ్ చేసినట్టు, ఎవరో వెనక్కి లాగుతున్నట్టు, లేదంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది లాక్డౌన్ వల్ల. ఎందుకంటే నేను ఎవరో ఇంకా తెలియదు, అసలు ఎవరు తెలీదు, ఏదో చేస్తున్నా అన్నప్పుడే ఇట్లాంటి లాక్డౌన్ రావడం, సినిమాలు అయిపోవడం, మీకు తెలిసి ఇంకా చాలామంది లైఫ్లో ఒకటి జరిగింది. కానీ ఇప్పుడు మన ఇండివిజువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా నెగిటివిటీ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, తప్పు చేసే ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలాసార్లు బాత్రూమ్లకి ఏడ్చిన రోజులు ఉన్నాయి, క్వశ్చన్ చేసుకున్న రోజులు, అద్దంలో చూసుకొని తప్పు చేశానా అని. చిన్నప్పుడు ఇంకా చాలా కప్పుకొని ఏడ్చిన రోజులు ఉంటాయి. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అర్థం కావట్లేదు, ఏదో నేర్చుకోవాలి, ప్రతి ఒక రీజన్ ఉంటుంది కదా, ఈ రీజన్ ఏదో ఉంది అనుకున్నాను. మీకు తెలుసు, ఏ కొరియోగ్రాఫర్ కూడా మాంటాజ్ సాంగ్స్ చేయడానికి, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేయడానికి మాస్టర్ అవ్వడు. సో కాల్డ్ డాన్స్ సాంగ్స్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు కూడా మీరు కథలు ఎన్నో చెప్పారని మూమెంట్ చూస్తే నా వరకు వచ్చారు, కానీ ఆ సాంగ్లో చాలా మంచి స్టోరీ చెప్పాను నేను. వాళ్ళు మంచి మంచి మౌంటేజెస్ ఉంటాయి వాళ్ళ మధ్య మూమెంట్ లాస్ట్లో ఉంటుంది. సో అట్లాంటి మూమెంట్స్ని ఒక సాంగ్లో ఒక ఎమోషన్ చెప్పడానికి, ఒక ఎమోషన్ బిల్డ్ చేయడానికి నాకు ఆ నాలెడ్జ్ లేదు. కానీ లాక్డౌన్లో నాకు హెల్ప్ అయింది. లాక్డౌన్లో ఏం చేశానంటే, చాలా రకాల సినిమాలు, అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూడడం, నేను వర్క్ చేసిన రఘు మాస్ దగ్గర, నేను పనిచేసిన విజయ్ బెన్ని మాస్ దగ్గర వాళ్ళు మౌంటేజ్ చేసినప్పుడు చేసిన అబ్జర్వేషన్, అదంతా వర్కౌట్ చేసి తర్వాత ఓకే, మనకు ఐటమ్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్, డ్యాన్స్ సాంగ్స్, సెట్ సాంగ్స్కి ఆల్రెడీ కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. ఆ పాట రాగానే పలానా అనగానే పలానా మాస్టర్ పేరు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ కేటగిరీ కాంపిటీషన్ ఇవ్వడం చాలా కష్టం ఇప్పుడు నేనున్న స్టేజ్కి. సో కాంపిటీషన్ లేని కేటగిరీ ఏంటి ఉందంటే మౌంటాజ్ సాంగ్స్, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు నేను ఒక మౌంటాజ్ సాంగ్ మాస్టర్గా బయటికి చెప్పుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. పేరు ఎప్పుడో అది ఫస్ట్ నేమ్ వచ్చేసి నాకు చుట్టంలో చూసిపోకల, ఇది గ్యాంగ్స్ ఆఫ్ వదిలిలో ఆ సాంగ్ ఫస్ట్. అందులో మౌంటాజ్ ఒకే మూమెంట్ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ కోర్ట్, మళ్ళీ ఇప్పుడు కొంతమంది మా డైరెక్టర్స్ నమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉదయభాన్ గారితో ఇస్కి తడి చేసేద్దాం దేత్తడి, అది ఫుల్ ఆన్ డాన్స్ సాంగ్. సో అట్లా మాస్ ఇంకా ఇట్లా స్టార్ట్ అయింది అనమాట. అలా స్టార్ట్ అయింది. ఎస్. సో ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా, స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇనీషియల్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఏ టు ఏ నేర్చుకోవాలి, ఏ నుంచే నేర్చుకోవాలి. కానీ అక్కడ ఉన్న పెయిన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అవును. అరే వాడిని పిలిచారు, నన్ను పిలవలేదేంటి, అరే వాడు మిడిల్లో ఉన్నాడు, నన్ను పిలవలేదేంటి, ఒకేసారి వచ్చాం కదా. సో ఎక్కడో ఏదో సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటుందా, రికమెండేషన్ ఉండుంటుందా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి.
షో ఇనీషియల్ స్టేజ్లో మీరు తీసుకున్న ఫస్ట్ పేమెంట్ ఏంటి? ఎంత పేమెంట్ నుంచి మీ ఇన్కమ్ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళు? మీ లివింగ్ లైఫ్ ఎలా ఉండేది? అంటే లైక్ మనం ఏదైనా కొనుక్కోవాలి అంటే ఆలోచించాలి, తినాలి అంటే ఆలోచించాలి. మీకు వచ్చే ఇన్కమ్ని దాన్ని ఎలాగ డివైడ్ చేసుకొని సర్ది పెట్టేవాళ్ళు? సో ఇనిషియల్ స్టేజ్లో మీరు ఇన్కమ్ అంటున్నారు కదా, ఇన్కమ్ ఉండదు. కొన్నిసార్లు మనం ఏంటో తెలియడం కోసం, మనకు పరిచయం అవ్వడం కోసం ఫ్రీగా చేసేస్తాం. అంటే మనకు పలానా గ్రూప్లో మనల్ని జాయిన్ అవ్వాలంటే మనం డబ్బులు ఇస్తేనే వస్తామనే అనే రైట్ మనకు, అంటే అర్హత ఉండదేమో అని తెలీదు. పిలిస్తే ఎక్కువ, చేస్తే ఎక్కువ అనే స్టేజ్ నుంచి వచ్చాను. ఇనిషియల్ స్టేజెస్. అంటే మనం వెళ్ళి అన్న మీ గ్రూప్లో చేయొచ్చా అని అడిగితేనే వాళ్ళు ఓకే అంటే చాలు, ఓకే అనే పదం కోసం వెయిట్ చేస్తాం. ఇంకా మీరు మనీ అనేది చాలా దూరం విషయం. సో వెళ్ళిపోయిన తర్వాత అన్న ఓకే అనగానే ఆ రోజు రేపు వెళ్ళి చేస్తున్నాం కదా అనేసి బట్టలు కొనుక్కోవడం, ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయడం, షూ ఏదో కొనుక్కొని ఇట్లా హీరోలాగా వెళ్ళడానికి. అప్పుడు ఇంకా ఎక్కువ కథలు పడుతుండే, ఇట్లా వెళ్ళిపోయి కనబడుతుంటే నేనే ఇట్లా అని కనబడుతుండే ఆడమన్నప్పుడు. కాకపోతే నాకు ఒక చిన్న అప్పుడు ఒక అలవాటు ఉండేది ఏంటంటే ఆడడం బాగానే ఆడతా, కానీ తప్పు చేసిన తల కిందికి వేసుకుని ఆడతా. ఇట్లా చూడొద్దంటున్నా, చూస్తూనే ఉన్నా, తల పైకి వస్తే మళ్ళీ మూమెంట్ మర్చిపోతా. సో అట్లాంటి స్టేజ్లో ఉంటుండే. ఆడాలని మనసులో ఉంది, ఆతృత ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆడుతున్నప్పుడు మాత్రం నేను ఫేస్ చేయలేను. ఇప్పుడు అదే ఇన్స్టెడ్ అట్లా ఉండేది ఆ టైంలో. ఇట్లా చాలా హెవీగా ఆడతా, ఎక్స్ప్రెషన్ కూడా చాలా కిందికి బాగా ఇస్తాయి. మీరు కెమెరా కింద పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు వస్తున్నా మళ్ళీ పైకి చూస్తే వస్తున్నానే ఏమో నన్ను చూస్తున్నారు రేడు అని చెప్పి నన్ను ఎవరైనా ఇలా నన్ను ఒకసారి ఇలా చూసారంటే అమ్మ నేను తప్పు చేస్తానేమో అందుకే ఇలా చూస్తున్నాం నన్ను, ఎందుకు ఇలా ఈ సాంగ్ పక్క వెళ్ళిపోయి ఇది వచ్చేస్తుంది. కిందికి వెళ్తే మళ్ళీ నన్ను ఎవరు చూడట్లేదు, నేను మళ్ళీ ఆడతాను. సో అప్పుడు ఏదైతే నేను ఫ్రీగా చేసినప్పుడు ప్రాసెస్లో ఇది కొంచెం తగ్గించుకున్నా. తల పైకి వేసి స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది. కింద చాలా గట్టిగా ఆడ ఒక మనిషి పైకి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోతారు అంటే మీకు తెలుసు. కానీ నన్ను ఎవరు చూడట్లేదు, నేను కార్నర్లో ఆడుతున్నా, కానీ ఆయన కూడా భయంతో ఆడతా. సో తర్వాత మెల్లిమెల్లిగా కన్విన్స్ మాత్రం ఇవ్వడం స్టార్ట్ చేశారు. రెగ్యులర్గా వస్తున్నారు కదా అని చెప్పేసి, అరే ఎట్లా వస్తున్నారంటే నా బస్సులో వస్తున్నా, ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను అప్పుడు రామ్నగర్లో ఉంటుండే అనమాట. మా రామ్నగర్ సికింద్రాబాద్ సైడ్, పద్మనాభ నగర్, రామ్నగర్, పార్షిగుట్ట అటువైపు ఉంటుండే. అక్కడ నుంచి విఎస్టీ వరకు నడుచుకుంటూ వెళ్తుండే. విఎస్టీ నుంచి బస్సు ఒక్కొక్కసారి డబ్బులు టికెట్ తీసుకోకుండా ఎడ్జెస్లో నించోండి, డబ్బులు కరెక్ట్ కండక్టర్ రాగానే దిగిపోయి అక్కడి నుంచి ఎడ్జ్లో ఉండి, అంటే అది ఇది అంటే ఎందుకంటే ఆ రోజు ఒక 20 రూపీస్ మిగులుతాయి. నడిచిన తర్వాత నడుస్తాను, నడిచిన తర్వాత అక్కడ నుంచి 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు టికెట్ తీసుకోవాలి, స్కిప్ చేయొచ్చా అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే 20 రూపీస్ వచ్చేటప్పుడు పనికి వస్తుంది, ఎందుకంటే వచ్చేటప్పుడు అలా చేయలేం, చాలా రఫ్ ఉంటుంది. సో ఎడ్జస్ట్లో నించోని కరెక్ట్ కండక్టర్ ఆడ ఉన్నప్పుడు చూసుకొని కరెక్ట్ కండక్టర్ రాగానే దిగేసి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి, సో అట్లా చాలాసార్లు అట్లా చేస్తుండే. సో కొంత స్టేజ్ తర్వాత కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కొంత స్టేజ్ తర్వాత అరే చేస్తున్నావు రెగ్యులర్గా, మొత్తం కలిపి ఇంత 500, 600, 1000 రూపీస్ అలా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదే టైంలో నాకు ఓంకార్ అనే షోస్ స్టార్ట్ అయ్యాయి. ఆటా 4, ఆటా జూనియర్స్, ఛాలెంజ్ 1, ఛాలెంజ్. నేను ఎవరు మాస్టర్ ఆ టైంలో మాస్టర్ గా కాదు, కంటెస్టెంట్ కూడా అంత సీన్ లేదు. డాన్సర్గా అంటే పెళ్ళిళ్ళు కొన్ని ఒక చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ చేసే అతనికి టీవీ షోస్లో కూడా చేస్తే బాగుంటుంది నా నాలెడ్జ్ వచ్చిందే అప్పుడు నాకు. సో వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను డాన్సర్గా ఆడతానని చెప్పేసి మా ఫ్యామిలీకి తెలిసింది మా బాబాయ్ వల్ల. మా డాడీ వాళ్ళ తమ్ముడు, మా పెద్ద బాబాయ్ మ్యారేజ్లో నేను ఆడుతున్నా, భరత్లో ఆడుతున్నా, ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే అప్పటి నుంచి ఒక చిన్న ఫోకస్ షిఫ్ట్ చేస్తే మా చిన్న బాబాయ్కి అరే ఇటు బాగానే ఆడుతున్నాడు, ఏదో చేయొచ్చులే అని చెప్పి అనిపిస్తే అప్పుడు నేను ఒక కళామృతం డాన్స్ అకాడమీ అనే ఒక డాన్స్ అకాడమీని తీసుకెళ్తే అక్కడ వాళ్ళు రెగ్యులర్గా చేసే ఈవెంట్స్లో నాకు నేర్పిస్తూ చేశారు. అప్పుడు సతీష్ మాస్టర్ ఒక అతను మాస్టర్ ఉండేవారు, ఆయన చేశారు. అప్పుడు ఇవంతా నడుచుకుంటాడాలు, బస్సులో స్కిప్ చేయడాలు, 10 రూపీస్ 20 రూపీస్ కూడా సేవ్ చేయడానికి ఎడ్జెస్లో నించొని. ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు దిగుతున్నప్పుడు పడిపోతే ఏంటి, అంటే ఆ ప్రాసెస్ కండక్టర్ దగ్గరకు వస్తాడంటే స్టార్ట్ అయ్యేది. అప్పుడు ఒకసారి బస్ ఫాస్ట్గా ఉండేది, ఇదేంటి వచ్చేస్తున్నాడు బస్ ఫాస్ట్ అని, కరెక్ట్గా స్పీడ్ బ్రేకర్ రాగానే కొంచెం స్లో అవుద్ది కదా, ఆ టైంలో దిగేసి స్లిప్ అయినా కూడా మళ్ళీ ఏం పర్లేదు అనుకొని మళ్ళీ స్టైలిష్గా వెళ్ళిపోయి అట్లా చాలా చేస్తారు. షూ చినిగిపోయేది ఒక్కొక్కసారి, దాన్ని మళ్ళీ దారిలో కుట్టించుకొని ఏం తెలియకుండా మేము మళ్ళీ పెయింట్ వేసుకొని, లేదా బ్లాక్ ప్లాస్టర్ పెట్టేసుకొని స్టైలిష్గా వెళ్ళిపోయి కనబడుతుందంటే కొంచెం ఇది కవర్ చేసి ఇట్లా హాయ్ అంటే స్టైలిష్గా ఇట్లాంటివి చేస్తుండే అనమాట. వెళ్ళిన తర్వాత చేస్తున్నాం, డాన్స్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ తెలిసింది టీవీ షోస్కి ప్రమోట్ చేస్తున్నారు మమ్మల్ని అని. ప్రమోషన్ సెన్స్ వాళ్ళకి ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇన్రోల్ చేసాం కాబట్టి కలిసి చేసాం కాబట్టి అరే
పేమెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది అని ఎక్కువే ఉండదు, అదే 500 ఎక్కువ వస్తుంది అంతే. కానీ ఆటా ఛాలెంజ్ అంటే అప్పుడు చాలా ఫేమ్ కదా. సో అప్పుడు Famous. భరత్ అన్న, మా సన్నీ టీవీ. అన్న, ఆటా సందీప్ అన్న, ఆ, పవన్ సునీల్ అన్న, వీళ్ళందరూ మాకు సెలబ్రిటీస్. ఇప్పుడు కూడా అడ్మైరింగ్ రెస్పెక్ట్ ఉంది. సో అప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తే వెనకాల ఆడుతున్నాం, ఇంకా ఫుల్ డాన్స్. మీకు తెలిసిందే ఇంకా అప్పుడు ఓంకార్ అన్న షోస్ అంటే ఇంకొక హవా. ఇప్పటికీ ఓంకార్ గారి షో అవును. అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్. సో ఉంటుంది. సో ఓంకార్ అన్న షోస్కి అప్పుడు డాన్సర్కి వెళ్తున్నా కూడా మేము కంటెస్టెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను చలవే రేపటి నుంచి మేము ఛాలెంజ్ స్టేజ్ మీద చేస్తున్నాం, ఆటా స్టేజ్ మీద చేస్తున్నాం, తోప్ డాన్సర్లో మేము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకని లేకపోతే ఎడిపోతుంటే ఆటా స్టేజ్ ఛాలెంజ్ రా, మేము మీకు తెలియదు రా, మేము అంత పిల్లలు రా అనే స్టేజ్లో ఉంటుండే. ఆడికి వెళ్ళి భరత్ అన్నతో ఫోటో, సన్నీ అన్నతో ఫోటో దిగుతున్నప్పుడే మేము సెలబ్రిటీ అంటే అసలు ఇంకా మహేష్ బాబు, రామ్ చరణ్ గారు దిగితే ఇలా ఆ జోన్లో ఉంటుండే మేము. తెలీదు, చాలా అమాయకంగా. సో ఆడుతుండే ఇచ్చిన తక్కువ పేమెంట్లో కూడా ఇక్కడ వరకు వచ్చాం కదా, నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తామేమో అనే ఒక హోప్తోనే ఉంటుండే. రోజు ఒక హోప్, అందరికైనా ఏ ఒక ఆర్టిస్ట్ కైనా హోప్. ఓకే, ఎస్, రేపు హోప్. అనేది ఒక ఈ ఒక 3 పదాలు ఉంటాయి ప్రతి ఆర్టిస్ట్కి. ఎస్, యు ఆర్ ఇన్ అనేది, తర్వాత ఒక హోప్ అని కూడా ఉంటుంది కదా అది, అండ్ తర్వాత ఓకే. ఓకే మనం మనం చూసి ఓకే అనాలి, లేదా ఎస్ అనాలి. తర్వాత మన మీద ఒక నమ్మకం, ట్రస్ట్ ఉండాలి. ఈ 3 మీద మనం రన్ అవుతూ ఉంటాం రోజు. మనీ అనేది వస్తూ ఉంటుంది.